కూటమి నేతలు క్షమాపణ చెప్తారా లేదా? లడ్డూలో జంతు కొవ్వులు కలిసాయంటూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నేతలు అందరూ కూడా వ్యాఖ్యలు చేశారు. కానీ దర్యాప్తులో తేలింది ఏంటంటే అలాంటివేవి కూడా జరగలేదు. వెంకటేశ్వర స్వామి కూడా జగన్ గారి వైపే ఉన్నారు. తిరుమల లడ్డులో నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ కలిసింది అని ఇప్పుడు చెప్పండి చూద్దాం. శ్రీవారి లడ్డు కేసులో కోర్టు క్లీన్ చిట్ ఎక్కడిచ్చిందిరా? అసలు పూర్తి కేసు అప్డేట్స్ తెలుసుకొని ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయండి రా. జనాలని మీలాగా గొర్రెలను చేయకండి. టీబీఐ అండ్ సిట్ సబ్మిట్ చేసిన చార్జ్ షీట్ లో ఏం కన్ఫర్మ్ చేశారంటే భోలే బాబా సప్లై చేసింది అసలు గీయే కాదు, వాళ్ళు మిల్క్ అండ్ బటర్ లేకుండా గీని ఉత్పత్తి చేస్తున్నారు అని అదొక ఫేక్ డైరీ అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. ఈ ఫేక్ గీలో వెజిటబుల్ ఆయిల్, పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ కెరనల్ ఆయిల్ అండ్ గీలా కనపడడానికి, వాసన రావడానికి కెమికల్ అడిటివ్స్ లైక్ మోనోగ్లిసరైడ్స్ అండ్ అసిటిక్ యాసిడ్ ఈస్టర్స్ ని వాడారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు టెస్ట్ చేసి చెప్పింది ఏంటంటే వాళ్ళకి ఫారిన్ ఫ్యాట్ ఎవిడెన్స్ దొరికాయి అని. అందులో సన్ఫ్లవర్, పామ్ కెరనల్ ఆయిల్, బీఫ్ టాలో ఆర్ పిగ్ ఫ్యాట్ అంటే గొడ్డు ఆర్ పంది ఫ్యాట్, ఫిష్ ఆయిల్స్ కూడా ఉన్నట్టు రిపోర్ట్స్ లో సస్పెక్ట్ చేశారు. అసలు యాక్చువల్లీ జరిగిన హియరింగ్ ఏంటంటే అసలు కల్తీ జరిగిందా లేదా అని, అంతే. యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా అని కాదు, జరిగిందని కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కి వెళ్తారు. దానికి సపరేట్ గా రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు ఇంకో హియరింగ్.